పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రధానంగా ధనుర్రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి అష్టమంలో ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలోనే సంచరిస్తున్నాడు. కానీ ధనుర్రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నది. ఈ 10 రోజులలో ప్రధానంగా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఏ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో, భాగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో, ప్రయాణాలు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబము, వృత్తి, లాభాలు, ఖర్చులు, ఆరోగ్యము, ఇటువంటి వ్యక్తిగత నిర్ణయాలు ఇవి ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. ఖచ్చితంగా సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత వివాహపరంగా కానీ, దాంపత్యపరంగా కానీ, వ్యాపార భాగస్వామ్యాలలో కానీ, ఒప్పందాల పరంగా కానీ ఇవి మీరు అనుకున్నటువంటి విధంగా కాకుండా వేరే విధంగా మారే అవకాశం ఉంది. అలానే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే కుజుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి మొండి పట్టుదల ఇక్కడ ఈ రాశి వారికి పనికిరాదు. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, గురుగ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే మనకు అష్టమ స్థానం అంటే సహజంగా ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం. అంటే ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి మరియు సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో కానీ ధనుర్రాశిలో జన్మించిన వారు ఎక్కువగా విపరీతమైన మెంటల్ ప్రెషర్, మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా నిన్నటిదాకా తీసుకుంటే ఎలాంటి సమస్య లేనటువంటి వారికి కూడా ఒక్కసారిగా సమస్యలన్నీ ఎందుకు ఇలా వస్తున్నాయి అనేటటువంటి భావన కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో కూడా గొప్ప ఫలితాలు అయితే ఉండవు. ఇంకా చెప్పాలంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు కానీ, ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవాల్సినప్పుడు కానీ ఖచ్చితంగా మీకు వీలైతే అంటే అవకాశం కనుక ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. అవకాశం లేదండి ఖచ్చితంగా ఇంకా చేయాల్సిందే అనుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా, క్లియర్గా, పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి. లేకపోతే కొద్దిగా ఇబ్బందులు అనేటటువంటివి కలిగే అవకాశం ఉంది. ఇక్కడ 17వ తేదీ నుంచి రవి కూడా సింహరాశిలో ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఇది ధనుర్రాశి వారి యొక్క అదృష్టాన్ని కొంతవరకు బలపరుస్తుంది. విదేశీ అవకాశాలు, గురువులు, ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలు అనుకూలత పెరుగుతుంది. అలానే రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు. ప్రధానంగా తీసుకుంటే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత నూతన గృహ వాహన కొనుగోలు కోసం గట్టిగా ప్రయత్నం చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. మరి ఈ 10 రోజులలో ప్రధానంగా ధనుర్రాశి వారికి మనం ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ఏం చెప్పాలి అని కనుక తీసుకుంటే భాగ్యం తలుపు తెరుస్తుంది. కానీ ఆ తలుపు తీయటానికి, దాన్ని దాటటానికి మీకు చాలా ధైర్యం అవసరం. ఎక్కడో ఏదో వెనకడుగు వేయాలనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ప్రధానంగా ఈ 10 రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అనూహ్యమైనటువంటి పరిణామాలు సంభవించేటటువంటి స్థితిగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో కానీ, అప్పులు, బీమా, పన్నులు మొదలైన రహస్య విషయాలకు సంబంధించిన విషయాలు కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక విషయం ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది. కుటుంబ పరంగా, ఆస్తి పరంగా మీకు కొంచెం డిస్కషన్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి.
ఖచ్చితంగా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు అనవసరమైనటువంటి భయాలను పెట్టుకోకండి. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఖచ్చితంగా మీకు వీలైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి వడమాల సమర్పించి రండి, తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 13వ తేదీ ఉదయం 6:06 నుంచి 15వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. అదృష్టం మళ్ళా కొంచెం అనుకూలంగా మారుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా మారుతుంది. తండ్రి ధార్మిక విషయాలు ముందుకొస్తూ ఉంటాయి. విదేశీ ఉద్యోగము లేదా విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందుతూ ఉంటుందని చెప్పాలి. దూర ప్రాంతాల నుంచి ఒక వ్యక్తి మీకు ఫోన్ చేయటం అనేది కూడా జరుగుతుంది. అసలు మీకు అనిపించేటటువంటి భావన ఏంటంటే, ఇంతకాలం నేను ఎందుకు ఆగిపోయినాను అనేటటువంటి భావన. అంటే ఏదో ఒక పని చేయాలి, ఇక్కడ దాకా నేను ఎందుకు ఆగాను, ఇప్పటిదాకా ఎందుకు ముందుకెళ్ళలేదు అనే భావన మీలో మొదలై కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయంగా మారుతుంది. ఖచ్చితంగా ఆదివారం రోజున సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. సూర్యుడికి ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా మంచిది. 15వ తేదీ ఉదయం 9:36 నుంచి 17వ తేదీ సాయంత్రం 5:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ధనుర్రాశి వారికి కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి స్థితి అని చెప్పాలి. ఆల్రెడీ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంచెం ఒక 10% ఏదైనా అవకాశం రావటానికి మీకు కొద్దిగా అవకాశం ఉంది. ఇక్కడ మీరు కనుక చిన్న ప్రయత్నం చేసినట్లయితే ఆ చిన్న ప్రయత్నం తర్వాత మీకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాగా పనిచేయటం మాత్రమే కాదు, మీ పని పైకి కనిపించేలా చేయటం కూడా చాలా ముఖ్యమనేది చెప్పాలి. ఖచ్చితంగా ఆగస్టు 17వ తేదీ సాయంత్రం 5:06 నుంచి 20వ తేదీ ఉదయం 3:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది లాభాలు, ఆదాయము, స్నేహితులు ఇవి ఒక రకంగా చెప్పండి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఆర్థికంగా అనుకూలంగా మారుతుంది. కొత్త కొత్త స్నేహితులు పరిచయం అవుతుంటారు. అంటే రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది రావడానికి కొద్దిగా ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఎవరైతే బాగా ఆకలితో ఉన్నారో అటువంటి వారికి చక్క ఆహారం ఇవ్వండి. స్నేహితులతో సంబంధాలను గౌరవంగా కొనసాగించండి. 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం ఇది మీకు పూర్తిగా ప్రతికూలత కలిగించేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఊహించని ఖర్చులు, ఊహించని ప్రయాణాలు, నిద్రకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. దూర ప్రాంతాలలో ఉన్న వ్యక్తుల నుంచి సమాచారం రావటం, ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే అందరితో కలవటం కన్నా కూడా ఒంటరిగా ఉండాలనేటటువంటి భావన కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ధనుర్రాశి వారికి 10 రోజులలో మొదట ఒక అనుకూలటువంటి పరిస్థితి మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. తర్వాత అదృష్టం ఒక తలుపు తెరుస్తుంది. ఆ తర్వాత కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే మీకు ఒక అవకాశం వస్తుంది. ఆ తర్వాత లాభము కనిపిస్తుంది. చివరికి కొంత విశ్రాంతి, ఆత్మ పరిశీలన అనేవి ఖచ్చితంగా ఈ 10 రోజులు అవసరమవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫలితాలు ధనుర్రాశిలో ఉన్న అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.